ఇప్పుడు చాలా కీలకమైన పాయింట్కి వచ్చాం సుధీర్ గారు. కెరియర్ ఇంట్రెస్ట్ ఒక సెక్షన్ పక్కన పెడితే, అసలు పిల్లల కోర్ పర్సనాలిటీలో ఇది స్ట్రెస్కి లోన్ అయ్యి వాళ్ళ ఇంప్రెషన్స్ని బట్టే కదా వాళ్ళు తయారవుతారు. ఈ ఫ్యాక్టర్స్ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నాయి అని ఎలా గుర్తించాలి పేరెంట్స్? బికాస్ పేరెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండరు, వాళ్ళు కూడా వాళ్ళ బ్యాగేజెస్తో వాళ్ళు పుట్టి వాళ్ళు పెరుగుంటారు. మరి ఎలా అవేర్నెస్ ఎలా రావాలి పేరెంటింగ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నా ఇంట్రెస్ట్ ఒక దాంట్లో ఉన్నప్పుడు వీళ్ళందరినీ ఒకే దాటి మీద తీసుకెళ్తున్నప్పుడు, ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక కోర్ ఇంట్రెస్ట్ ఏంటంటే కుకింగ్ సంథింగ్ ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంది. కానీ నన్ను రోజు కుకింగ్, నువ్వు ఎందుకు కుకింగ్ చేస్తావు, కుకింగ్ చేయొద్దని చెప్పి వాడిని ఎప్పుడైతే దాంట్లో క్లోజ్ చేసి నేను వేరే దాంట్లో కంప్లీట్గా దాన్ని పంపిస్తే ఇప్పుడు నా మీద ప్రెషర్ ఎక్కువ పడుతున్నట్టు పడట్టినట్టు. అంతే, అర్థమైంది. అవును. ఫస్ట్ పర్సనాలిటీ పారాడైమ్ షిఫ్ట్ ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ జరుగుతుంది. నేను ఒక వర్డ్ చెప్తాను, మీరు అది రాంగ్ అనుకున్నా, ఇది ఒకవేళ యూట్యూబర్స్ ఎలా తీసుకున్నా నాకు సంబంధం లేదు, కానీ ఇది ఒక విషయం చెప్తాను. 3rd క్లాస్ 4th క్లాస్ నుంచే లేదా 6th క్లాస్ నుంచి ఐఐటీస్ని మనం పంపిస్తాం కదా, అవునా? ఇది ఎంతవరకు రైట్ అనుకుంటున్నారు? అంటే అది కాలక్రమంలో అంత కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి పేరెంట్స్ ఏమంటారంటే వాళ్ళ ఫ్యూచర్ కోసమే కదా. నేను ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మ్యామ్. ఈ 14 ఏళ్ల జర్నీలో నేను అన్ని క్లాసులకి వెళ్తూ ఈ మధ్య గుంటూరు దగ్గర ఒక మారుమూల పల్లెటూరు స్కూల్కి నేను సెషన్ తీసుకునేదానికి వెళ్ళాను, పేరెంటింగ్ సెషన్ తీసుకునేదానికి వెళ్ళాను. ఆ పిల్లలందరినీ వాళ్ళు ఐఐటి జాయిన్ చేశారు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఐఐటి. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 దాకా వాళ్ళ పిల్లలు అక్కడే ఉంటారు. నో అదర్ యాక్టివిటీస్, మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 అక్కడే ఉంటారు. నేను పేరెంట్స్ అందరూ ఒక క్వశ్చన్ అడిగాను, అసలు మీలో ఎంతమందికి ఐఐటి అంటే తెలుసు అని అడిగాను. ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేయలేదు. అసలు ఐఐటి ఎందుకు జాయిన్ చేశారో తెలియదు. ఓన్లీ థింగ్ ఈస్ ఐఐటికి వెళ్తే వాడు భవిష్యత్తు బాగుంటుంది. ఈ ఒక్క డైలాగ్ తప్ప. మ్యామ్ ఇప్పుడు నార్మల్గా ఏదన్నా ఒక పని చేసేటప్పుడు ఒక రూట్లో వెళ్ళేటప్పుడు కూడా ఆ రూట్ బాగుందా లేదా, ఆ రూట్ ఏంటి అనేది పూర్తిగా మనం తెలుసుకొని వెళ్తామా? ఏదో చెప్పారు అందరూ బాగుందంటే మనం వెళ్దామని వెళ్ళి దూకేస్తామా? ఖచ్చితంగా అది తెలుసుకుని వెళ్ళాలి. ఇక్కడ ఈ 2 తప్ప మిగతా కెరియర్స్ లేవని డిఫైన్ చేసినప్పుడు పిల్లల్లో ఏదైతే స్వతహాగా సెల్ఫ్గా తయారయ్యే క్రియేటివిటీ స్కిల్స్ కాస్త అక్కడ చచ్చిపోయినట్టే కదా. సో మీరు అండం ఏంటంటే పేరెంట్స్ ఒత్తిడి వల్ల, పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్, బలవంతపు ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా పిల్లలలో స్ట్రెస్ బాగా పెరిగి దాని గెటవేగా దాని నుంచి తప్పించుకోవడానికి ఇలా గ్యాడ్జెట్లకి, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఇతరులు లేరు ఇంట్లో కాబట్టి నాకు గ్యాడ్జెట్ ఇంకోటో ఆ నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అవడానికి చేసుకుంటున్నారు. నేను డైరెక్ట్గా చెప్తే ఎక్కడ నా మీద కేసు పెడతాను, మీరు డైరెక్ట్గా చెప్పారు, అంతే తేడా. సీరియస్గా అయితే ఇదే మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది మ్యామ్. మీరు చదువైనా సరే ఒక సర్టైన్ ఆస్పెక్ట్ వరకు మీరు కనుక ప్రాపర్గా షేప్ చేయగలిగితే ఆ టైం వరకు ఇచ్చి మిగతా టైంలో అతని పర్సనాలిటీ ఏం కోరుకుంటుంది, అతని ఇంట్రెస్ట్ ఏంటి, నాట్ గ్యాడ్జెట్స్. ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి. గ్యాడ్జెట్ రిలేటెడ్ కాకుండా అతని కోర్ ఇంట్రెస్ట్ ఏంటి. కొందరికి మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొందరికి స్కిల్ అంటే షెఫ్గానో లేకుంటే గేమ్స్ స్పోర్ట్స్ ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉండదు. అలా మీరు కనుక డివైడ్ చేస్తే అతను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫుట్బాల్ ఇష్టం అనుకోండి, సాయంత్రం రాగానే 4 నుంచి 6 దాకా నేను ఫుట్బాల్ ఆడితే నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్ళినా కూడా అరే సాయంత్రం వెళ్ళి ఫుట్బాల్ ఆడాలి, ఇది కంప్లీట్ చేస్తే నాకు అది అయిపోతుందని చెప్పి నాకు ఇంకోటి ఇష్టమైంది ఉంది కాబట్టి కొద్దిగా ఇష్టం లేని దాన్ని కూడా నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు నాకు ఈ ఫుట్బాలే లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నన్ను నాకు ఇష్టం లేని దాంట్లో పడేస్తే ఇంకా నా పర్సనాలిటీ ఎలా తయారవుద్ది మ్యామ్? కరెక్ట్.